ప్రతి వర్గానికి కూడా ఏం చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం పర్వాలేదు, మనకు ప్రతిదీ మనకు చేతి దాకా కాదు నోటి దాకా అందింది. మాకు 2 సంవత్సరాల నుంచి ఇంట్లో అన్నం లేకపోతే ఎట్లా బిక్కు బిక్కు అనుకుంటా ఉన్నాము, అట్లా ఉన్నాము. ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మాకు యాస్టకు వస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు చూసినాం ఓపిక బట్టి, ఇంకా చూసే శక్తి లేదు, ఓపిక లేదు. బీఆర్ఎస్ వస్తే మంచిది అన్నట్టు మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన దేవుడి దగ్గర పోయిండు, ఆయన ఇక్కడ లేడు. కానీ మాకు ప్రాబ్లం అయితే క్లియర్ చేసిండు అన్న. ఒక 50 సంవత్సరాల వరకు మాకు ప్రాబ్లం అనేది ఉండదు ఇక వాటర్ది. అది ఒకటి చేసిండు. గ్రౌండ్ కబ్జాలో పోతుండే గ్రౌండ్, పిల్లలు ఆడుకొని గ్రౌండ్ కావాలి. ఇది ఇప్పుడు కాదు, రాబోయే తరానికి మనం ఏదో ఒకటి అందించాలి, ఫలానా వాళ్ళు చేశారని గుర్తు ఉండిపోవాలి అని ఆయన కొట్లాడి దానికి ఎంతో ఫైట్ చేసి ఆయన దానికి నిలబెట్టి దానికి గ్రౌండ్ చేసిండు. దాని పక్కన ఫంక్షన్ లేదు, మాకు ఫంక్షన్ లేదు సార్ అని మనం అడిగితే సరే ఆ ఫంక్షన్లు కూడా కట్టిస్తా అని అది కూడా చేసిండు. దేవుడు చిన్న చూపు చూసిండు, ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయిన కాడ నుంచి ఇంకా ఆయన చేసిన పనులే ఉన్నాయి తప్ప ఇంకా అప్పటి నుంచి ఒక పని జరగలేదన్న.